ఉత్పత్తి కులాలకు ఉత్పత్తి చేసుడే సరిపోయింది. అసలు సాహిత్యం రాయడానికి వాళ్ళకి ఎక్కడుంది? ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు. ఉత్పత్తి కులాలు ఆ వృత్తుల గురించి వేరే వాళ్ళు రాశారు అవగాహన. నేను మల్లెశాల సంకలనం 139 వృత్తి కథల చేతి వృత్తి కథల సంకలనం అది. అందులో మొట్టమొదటిది అందే నారాయణ స్వామి గారిది, నేత వృత్తి మీద వచ్చినటువంటిది. కులాలుగా వేరువేరు వృత్తులుగా సంకలనాలు వచ్చినాయి, కానీ ఆ వృత్తి చేసే వాళ్ళే రాసినవి అని ప్రత్యేకంగా వేసినవి కొన్ని వచ్చినవి. చేనేత వృత్తి మీద ఎక్కువ వచ్చినాయి. గౌడ వృత్తి మీద 2 నవలలు వచ్చినాయి. నేరెళ్ళ శ్రీనివాస్ గారు రాసినవి. ప్రత్యేకంగా మహిళలు అంటే మహిళలు ఇప్పుడు రాస్తున్నారు. నేను మల్లెశాల సంకలనం చేస్తున్నప్పుడు గమనించింది ఏంటి అంటే, అందరి నుండి కథలను సేకరించాను. కేవలం చేతి వృత్తి చేసే వారి రచనలు మాత్రమే కాకుండా అసలు ఆ వృత్తుల మీద వచ్చినటువంటి చేతి వృత్తులు అయిపోతున్న సందర్భంలో ఈ చేతి వృత్తి చేసే వారికి జీవన శైలి, వారి భాష, వారి ఆహారం, వారి కట్టుబాట్లు, వారి సంప్రదాయాలు ఇవన్నీ వేరుగా ఉన్నాయి. వారి జీవనశైలే వేరున్నాయి. ఆ పరికరాలు అవన్నీ అంతరించిపోయినప్పుడు ఆ పదజాలం, భాష కూడా అంతరించిపోయింది. దాంతోపాటు ఆ జీవనశైలి కూడా అంతరించిపోతుంది. కాబట్టి నేను ఆ మల్లెశాల వేయడం జరిగింది. మల్లెశాల అనేది కూడా అది 1950-60ల ప్రాంతంలో ఉపయోగించినటువంటి పదం. ఇప్పుడు నేను దాన్ని ఒక 5-6 జిల్లాల్లో ఆవిష్కరిస్తున్నప్పుడు అంటే అర్థం ఏంటి దాని గురించే చెప్తున్నాను. మల్లెశాల అనే పదానికి అర్థం ఎవరికి తెలియలేదు. ఏ నిఘంటువులోనూ కూడా లేదు, వెతికినా మీకు కనిపించదు. మరి ఎక్కడిది అంటే రౌంజ పురాణంలో ఉంది. రౌంజకాసురుంది, అందులో ఉన్నటువంటిది మల్లెశాల. మల్లెశాల అంటే ఏంటి అంటే పరికరాలు, ఆయుధాలు, వాయిద్యాలు నిల్వ ఉంచే గది లేదా ప్రదేశాన్ని మల్లెశాల అంటారు. మంచి ప్రయత్నం. ఆ పుస్తకాన్ని నాకు కూడా పంపించారు మీరు, చాలా మంచి ప్రయత్నం. అయితే ఈ సమూహాలన్నీ కూడా కలిసి ఉండట్లేదు. వాటి మధ్యన కూడా అనేక విభేదాలు ఉన్నాయి. వీటి మధ్యన ఒక ఐక్య కార్యాచరణ అంటూ లేకుండా పోవడం మీద మనం మాట్లాడాలి, రాయాల్సి అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు ఆ దిశగా ఏమైనా రాశారా? అందులో భాగంగానే రిటైర్ కాకముందే ముఖ్యంగా విశ్వకర్మ కౌల కవితా సంచికను వేయడం జరిగింది. దాన్ని రుంజా అన్నాము. రుంజా అనేది మా విశ్వకర్మలకు ఆధారకులం, ఉపకులం అన్నట్టు. ఆ పేరుతోటే సంస్థ ఉండేది. దాని అంటే వాయిద్యం కదా, ఆ వాయిద్యము కులము కూడా అదే. కులం కూడా అయితే ఆ కులాన్ని గవర్నమెంట్ గుర్తించలేదు కాబట్టి చాలామంది ఏం చేసిండ్రు అని నా దగ్గరికి, ఏం చేయాలి మేడం, రుంజా అనే పేరే లేదంటున్నాడు ఎంఆర్ఓ ఆఫీస్లో, ఏం చేయమంటారు అంటే ఏం చేస్తాం, ఆపద్ధర్మంగా విశ్వకర్మలుగానే రాయించుకున్నారు. అట్లనే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వచ్చినాయి వాళ్ళకు. కొందరు మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికైతే మన తెలంగాణలో 20-30 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. దాని మీద కొంత వర్క్ చేసినాను. పులికొండ సుబ్బాచారి గారు చేశారు, జయదీర్ తిరుమల గారు కూడా దాని గురించి చేసి ఉంటారు. ఇట్లా ఏం చేసాము, ఏం రాస్తున్నాము అంటే మనువాదం మనకు తెలియకుండానే మన చుట్టూ ఉండి మన విడదీస్తూ వచ్చింది. ఇంతకుముందే ఒక మేడం అడిగారు, కాకతీయ యూనివర్సిటీ మేడం, అయ్యయ్యో దమ్మక్క సిలబస్లో ఉంది, మరి మీది లేదేంటి? బీసీ సిలబస్ ఉందా ఏ యూనివర్సిటీలోనన్నా? ఎందుకు లేదు? బీసీలు ఎవరు రాయలేదా? నవలలు లేవా? రచయితలు లేవా? రచనలు లేవా? కథలు లేవా? ఎందుకు లేవు? ఇదొక వివక్షే. గుర్తించి కూడా గుర్తించినట్టు అంజాన్ కొట్టే అటువంటి వివక్ష. సావిత్రిబాయి పూలే కంటే ముందు ఆడపిల్లలు చదువుకుంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు పాపం చుట్టుకుంటుందని చదువుకు దూరం చేసినట్టే, ఇంటి ముందు వేప చెట్టు ఉండకూడదు, రాగి చెట్టు ఉండకూడదు అని ఒక బోధ చేసిండ్రు. ఇంటి ముందు రాగి చెట్టు ఉంటే ఆక్సిజన్ ఉంటుంది, వేప చెట్టు ఉంటే ఆక్సిజన్ అందుద్ది, ఎక్కువ రోజులు బతుకుతారు. అందుకోసం
ఇప్పుడు మనకి ఏం చేసిండు, మనకు శ్రీరంగ నీతులు చెప్పిండు, మనం గుడ్డిగా అనుకరించినాం. ఆ మనలో కూడా మనువాదం ఉంది. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా మనలో ఉన్న మనువాదాన్ని అంగీకరించి వాటిని దూరం పెట్టుకుంటేనే మనమంతా ఐక్యంగా ఉండగలం, రాబోయే ప్రమాదాన్ని అడ్డుకోగలం. లేదంటే రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి రామాయణానికి ముందుకు నెట్టి ప్రతి ఒక్కరిని తాటకి అని చెప్పి మాట్లాడిన వాళ్ళందరినీ కూడా శూర్పణకలను చేసి మీ కళ్ళ ముందే మీ అక్క చెల్లెళ్ళ ముక్కు చెవులు కోస్తుంటే మీరు చేయగలిగింది ఏమి ఉండదు. దాన్ని ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా ఆడపిల్లల్ని మీతో సమానంగా ఏ ఉద్యమంలో అయినా మహిళల భాగస్వామ్యం లేనిది అవి సఫలం కాలేదు. తక్కువ మంది ఉన్నారు, ఏం చేయను. మధ్యాహ్నం బిఫోర్ లంచ్ అయితే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. పొద్దున సభ బాగా జరిగింది. నాకు కొంచెం నిరుత్సాహంగా అనిపిస్తుంది. ఫిర్బీ మీరంతా మాకు పాఠక దేవుళ్ళలాగా ప్రేక్షక దేవుళ్ళు మీరు. అయితే ఉదయం ఇప్పుడు డివైడ్ అయింది కాబట్టి ఇక్కడ తక్కువ మంది ఉన్నారు. మీరు చెప్పిన పాయింట్ ఒకటి బాగుంది. అణగారిన కులాలు, ఉత్పత్తి కులాలు కావచ్చు, అవి ఏమైనా కానీ అణగారిన కులాల్లో కూడా మనువాద భావజాలం ఉంది, దాన్ని పోగొట్టుకోవాలి. అలాగే పురుషాధిపత్యం, పురుష స్వామ్యం కూడా అణగారిన కులాల్లో ఉంది. పై కులాల్లో ఎలా ఉందో కింది కులాల్లో కూడా ఉంది. దాన్ని వదిలించుకోవాలనేది మంచి అబ్జర్వేషను. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. మహిళలుగా మనం ఆడపిల్లలు జాగ్రత్త, ఆడపిల్లలు జాగ్రత్త అంటున్నాం. అమ్మలో మన కొడుకు ఎట్లా ఉండాలో మనం చెప్పడం లేదు. ఆడపిల్లలాగా ఏడుస్తావేరా అంటాం, చెల్లికి తోడుపోరా అంటాం. కానీ ఆ చెల్లినే ధైర్యంగా, సరే ప్రస్తుతం ఉన్న సొసైటీ అంత ప్రమాదకరంగా ఉంది, చెల్లిని ఒంటరిగా పంపొద్దు, అది వేరే సంగతి. కానీ ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా ఆత్మవిశ్వాసంతో వచ్చే సమస్యలను ఎదుర్కొనేలాగా మహిళా రచయిత్రుల ముందున్న అనేక సమస్యలు ఉన్నాయి. రాయొద్దన్నారు, కుటుంబం గురించి రాయొద్దన్నారు, రాస్తే నీ సొంతమేనా, ఎవరిని నీ సొంత అనుభవమేనా. నా మొట్టమొదటి కథ వచ్చినప్పుడు అలాగే అన్నారు. మొట్టమొదటి రచన ఎయిడ్స్ మీద రాసినప్పుడు కూడా మీ ఇంట్లో ఎవరికి ఎయిడ్స్ ఉంది అని అడిగారు. నేను రాసిన ప్రతి పోయం అప్పట్లో సెన్సేషన్ ఏంటంటే 100 కొద్ది ఫోన్లు వేధించేవి. నేను ఒక 10 కేసులు పెట్టి ఉంటాను. ఇక్కడ హైదరాబాద్లో కూడా కేసులు పెట్టాను, నేను పనిచేసే కాడ కూడా. ఇవన్నీ మేము మహిళా రచయిత్రులుగా. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్లు వస్తున్నాయి, కానీ అప్పుడు డైరెక్ట్గా ఫోన్లు చేసి లేఖలు రాసి, పొద్దుటి సెషన్లో ఎవరో చెప్పారు మీ అమ్మాయిని కంట్రోల్ చేసుకోమని, మా సార్కి చెప్పేవాళ్ళు ఫోన్ చేసి, ఏంటండి మీ మేడంని ఉద్యోగం చేయడానికి పంపుతున్నారా, ఊళ్ళమ్మడి తిరగడానికా. ఇలాంటివన్నీ కూడా మేము మహిళా వివక్షకు మేము ఎదుర్కొన్నవే. వాటిని అధిగమించి మనం రాయవలసింది చాలా ఉంది. మనం ధైర్యంగా ఉంటేనే రేపటి పిల్లలకు మనం చెప్పగలం.